ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలుకరిస్తున్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈనాటి ఋషివాక్యంలో వెంకటాచల వైభవాన్ని తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస దివ్యమంగళ విగ్రహము ప్రసన్న భావానికి ఆధారము, కారుణ్యానికి నిలయము. అందుకే ప్రసీద ప్రసీద ప్రభో వెంకటేశ అని మనం సుప్రభాత వేళ స్మరిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రసీద అంటే ప్రసన్నుడుగా మమ్మల్ని కాపాడు అని చెప్పడం. భగవానుడు ప్రసన్నుడైతే లోకమంతా మనకు అనుకూలిస్తుంది. ఈ ప్రసీద అనే భావం సుప్రభాత శ్లోకంలోనే కాదు, ఆదిలోనే బ్రహ్మదేవుడే స్వామిని స్తుతిస్తూ అంటున్నాడు. ప్రసీద పరమోదార ప్రసీదత్వం శ్రియోజ్వల ప్రసీద పరమానంద ప్రసీద సుముఖోజ్వల. ఇందులో బ్రహ్మదేవుడు చూసినటువంటి శ్రీనివాసుని మూర్తిలో ఉన్న లక్షణములు కనబడుతున్నాయి. ఒకటి పరమోదార, రెండవది శ్రియోజ్వల, మూడవది పరమానంద, నాలుగవది సుముఖోజ్వల. ఈ నాలుగు స్వామి రూపంలో కనబడుతున్న ప్రత్యేకతలు. పరమ ఉదార అంటే గొప్పదైనటువంటి ఉదార లక్షణము కలిగినవాడు. ఉదారత అనేది సాధారణంగా దానం మొదలైన గుణాల వద్ద చూపిస్తుంటాం. దాపరికం లేకుండా, కాదనకుండా, లేదనకుండా భూరిగా అనుగ్రహించడాన్ని ఉదారము అంటారు. అలా భగవాను యొక్క భవ్య గుణాలు, తేజస్సు ఎక్కడ దాపరికం లేకుండా పూర్ణంగా ప్రకటింపబడుతున్నది. ఆ రూపము ద్వారా స్వామి తన కరుణను పరిపూర్ణంగా మనపై వర్షిస్తున్నాడు. అందుకే ఆ పరిపూర్ణత పరమ అంటే సర్వోత్కృష్టముగా ఉంది గనక పరమోదార అనేటువంటి నామంతో బ్రహ్మదేవుడు స్వామివారిని స్తుతించాడు. రెండవది శ్రియోజ్వల, శ్రీతో ఉజ్వలముగా భాషించువాడు. అంటే స్వామి యొక్క ప్రకాశమంతా శ్రీమంతము. శ్రీ అనే మాటకే అనేక రకాల అర్థాలున్నాయి. కళ, శోభ, జ్ఞానము మొదలైనటువంటి అనేక అర్థాలు శ్రీ శబ్దానికి మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి సర్వ కళలు, శోభలు, జ్ఞానము, ఐశ్వర్యము తన శరీర కాంతుల ద్వారా, తన నేత్ర దృష్టి ద్వారా, మందహాసముల ద్వారా ఆయన ప్రసరింపజేస్తూ ఉన్నాడు కనుకనే శ్రియోజ్వల అనేటువంటి మాట ఉన్నది. ఇంకొక భావంలో చూస్తే స్వామివారి యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి వ్యూహలక్ష్మిగా భాషిస్తున్నది. ఆ లక్ష్మీదేవి శ్రీమాత. అటువంటి శ్రీ సూక్తాధిదేవత అయినటువంటి శ్రీ స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మీదేవి యొక్క వెలుగు ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం నుంచి ప్రసరిస్తూ ఉన్నది. ఆ మాటకొస్తే స్వామి శరీరంలో ప్రతి అణువణువు కూడాను ఒక్కొక్క దివ్యమైన లక్ష్మీ తేజిస్తుంది. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ అని ప్రసిద్ధి చెందిన స్తోత్రాలు మనం చెప్పుకుంటున్నాం. సర్వజగతిని అనుగ్రహించేటువంటి భగవాను యొక్క దయాస్వరూపము రకరకాల లక్ష్మీ కళలతో స్వామి నుంచి ప్రసరిస్తున్నది. అందుకే స్వామి రూపము శ్రియోజ్వలము, పరమోదారం, శ్రియోజ్వలం. మూడవది పరమ ఆనందం, ఉత్కృష్టమైన ఆనందమే స్వామి యొక్క తత్వము. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే అంటూ ఉపనిషన్మాత ఆనందమే పరబ్రహ్మ అని చెప్తున్నది. ఇక్కడ దుఃఖానికి, అజ్ఞానానికి ఇసుమంత కూడా తావులేని పూర్ణ జ్ఞానానంద స్వరూపమే పరబ్రహ్మ. ఆ కారణం చేతనే స్వామివారి యొక్క తనువు పరమానంద సందోహంగా ఉన్నది. అంటే సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మానంద తత్వముతో రాజిల్లుతున్నది. ఔదార్యము, ఆనందము, శ్రీ ఈ మూడు కలిసిన ఆ రూపంలో ఆ వదన సౌందర్యం అద్భుతం. అందుకే శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం అన్నారు అనంతాళ్వారు. ఆ వెంకటేశ్వరుని యొక్క ముఖపద్మము ఎల్లవేళలా మన హృదయంలో ప్రకాశించుగాక. అది సుముఖోజ్వలం. సుముఖము అంటే భక్తుల పట్ల అనుకూలముగా ఉండేది, ప్రసన్నతాభావముతో ఉండేది. ఆయన చిరునవ్వు కానీ, అద్భుతమైన కరుణని తరంగితం చేస్తున్నటువంటి నేత్రములు కానీ ఇవన్నీ కూడా సుముఖ భావాన్ని చెప్తున్నాయి. భక్తుల పట్ల అనుకూలతనే వర్షిస్తూ ఉన్నది. అలాంటి సుముఖమైనటువంటి భావంతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నటువంటి రూపము వెంకటపతే భక్తానుకూల దైవము. ఆ కారణం చేతనే అర్చామూర్తిగా మనకు సాక్షాత్కరిస్తూ మన పట్ల సుముఖుడై అనుగ్రహిస్తున్నాడు. ఆ ప్రసన్నమూర్తిని మన హృదయంలో నిలుపుకుంటూ ఆయన ప్రసన్నతయే మనకు ఏడుగడ
అని తెలుసుకొనడానికి వరాహ పురాణంలో బ్రహ్మదేవుడు స్వామిని స్తుతిస్తూ చెప్పినటువంటి ఈ శ్లోకం ఒక మంత్రంలా మనం అనుసంధానం చేసుకోవలసినది. ప్రసీద పరమోదార, ప్రసీదత్వం శ్రేయోజ్వల, ప్రసీద పరమానంద, ప్రసీద సుముఖోజ్వల. ఆ పరమోదార శ్రేయోజ్వల పరమానంద సుముఖోజ్వల స్వరూపాన్ని ఈ బ్రహ్మోత్సవ వేళ తిలకించి ధన్యులు. మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. సింహవాహగతా నిత్యం పద్మధృతకరద్వయీ శుభదాస్సు సదా దేవి స్కందమాతా యశస్విని. ఆశ్వేజ మాసంలో ఈ దేవి శరన్నవరాత్రి సందర్భంగా ఆ సర్వలోక జనని అయినటువంటి ఆ తల్లిని మనం అర్చించుకునేటువంటి ప్రయత్నంలో స్కందమాతాదేవిగా కూడా మనం సమర్చించుకోవచ్చుట. ఆ స్కందమాతాదేవి యొక్క ఆకృతి ఎలా ఉన్నదో మనకు ఈ శ్లోకం చెప్తున్నది. సింహవాహగతానిత్యం, నిరంతరం కూడా సింహాన్ని వాహనంగా చేసుకుని అధిరోహించి సంచారం చేస్తూ ఉంటుందట ఆ తల్లి. అలాగే పద్మధృతకరద్వయీ, రెండు చేతుల్లో రెండు పద్మాలని ధరించుంటూ ఉంటుందట. శుభదాస్తు సదాదేవి, అటువంటి ఆ తల్లి మనకు సమస్త విధములైనటువంటి శుభములను ప్రసాదించుగాక. ఆ తల్లి ఎటువంటి తల్లి అంటే స్కందమాత యశస్విని. తన యొక్క కుమారుడైనటువంటి స్కందుణ్ణి, కుమారస్వామిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిచ్చేటువంటి మహనీయురాలన్నమాట అమ్మ. అటువంటి జననిగా ఆ స్కందమాతగా ఆ తల్లిని మనం ఉపాసించుకోదగినటువంటి మాసం ఈ ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు అక్టోబర్ 14వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో పంచమీ తిథి, జ్యేష్ఠ నక్షత్రం, ఆదివారం. ఈ రోజున మనకు కొన్ని విశేషాలున్నాయి. అమ్మవారిని మనం ఈ నవరాత్రి సందర్భంగా స్కందమాతగా పూజించుకోవచ్చు. ఈ రోజున మనం ఆ తల్లి యొక్క పూజలో భాగంగా దధ్యోదనం అంటే పెరుగన్నాన్ని నివేదించుకోవచ్చు. అలాగే మనకు ఈ దధితోటి పెరుగుతో కూడినటువంటి మాష చక్రాలు అంటే పెరుగు గారెలను కూడా అమ్మవారికి నివేదించుకోవచ్చు. ఇది ఒక విషయం. అలాగే మనకు తిరుమలలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రాతకాలంలో పల్లకిలో అధిరోహించినటువంటి మోహిని అవతారమూర్తి, అత్యద్భుతమైనటువంటి స్వరూపం. ఆ మోహిని అవతార స్వరూపం అనేటువంటిది ఒక విశేషం. అలాగే సాయంకాలం సమస్త జనానీకం కూడా ఎదురు చూసేటువంటి అతి మహత్తరమైనటువంటి సందర్భం ఏంటంటే గరుడోత్సవం. గరుడ వాహనాధీశుడైనటువంటి మలయప్ప స్వామి ఆ 4 మాడవీధుల్లో సంచారం చేస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని తిలకించడం కోసం వచ్చేటువంటి ప్రజానీకం లక్షలాదిగా ఉంటారు. అంత భక్తి శ్రద్ధలతోటి నిర్వహింపబడేటువంటి వాహన సేవ ఈ గరుడ వాహన సేవ. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.